ఎంత బాకీ ఉంది సార్ ఇప్పటికి గవర్నమెంట్ కి? మీకు ఇవ్వాల్సినవి చెప్పండి ఊరికనే సరదాగా. సబ్జెక్ట్ టు కరెక్షన్ నాకున్న కౌంట్ కాదు, మీరు చెప్పండి కరెక్ట్ గా. 30,000 కోట్లు బాకీ. ఎగ్జాక్ట్లీ సార్. ఎన్నిసార్లు అడిగితే, మీరు అధ్యక్షుడిగా అయిన తర్వాత కానీ గత అధ్యక్షులు కానీ ఎన్నిసార్లు అడిగితే ఎంత పర్సెంటేజ్ నెరవేరింది చెప్పండి సార్. నేను చెప్తాను. నేను అధ్యక్షుడిగా అయినాక, రైట్, నేను ప్రధాన కార్యదర్శి అధ్యక్షుడు అయినా గత 5 సంవత్సరాల నుంచి పేమెంట్ జరగల. 5 సంవత్సరాలు జరగల. మా జీపీఎఫ్, మా ఏపీజీఎల్ఐ, మా గ్రూప్ ఇన్సూరెన్స్, మా సిపిఎస్ కంట్రిబ్యూషన్, ఇవన్నీ 3 ఏళ్లు 4 ఏళ్ల నుంచి పేమెంట్ జరగల. గ్రాట్యుటీలు ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి. 32,500 కోట్లు పెండింగ్ ఉన్నాయి. మేము వచ్చినాక జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, నేను చెప్తున్న సిపిఎస్ కంట్రిబ్యూషన్, ఫెడరల్ చార్జెస్, గ్రూప్ ఇన్సూరెన్స్ ఇవన్నీ అప్డేట్ అయ్యాయి మీరు వచ్చిన తర్వాత. అప్డేట్ అయినాయి. నేను ఓపెన్ గా చెప్తున్నా, అప్డేట్ అయినాయి. ప్రతి నెల జీపీఎఫ్ లో ఏపీజీఎల్ పెట్టుకుంటున్నారు. ఇప్పుడు పెట్టుకున్న నెల 10 రోజుల్లో వచ్చేస్తాయి. ఇదివరకు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల దాకా కూడా రాలే. ఇప్పుడు ఆ 2-3 సంవత్సరాలు ఏదైతే పెండింగ్ ఉందో ఆ పెండింగ్ అన్ని తీసుకొచ్చి పెట్టాం. డిఎల్ గురించి వస్తున్నా, అక్కడికి వస్తున్నా. నెక్స్ట్ సరెండర్ లీవులు. 10 సంవత్సరం ఇస్తారు మాకు. ఈ 70 ఏళ్ళలో ఎప్పుడు ఇబ్బంది లేదు. ఫస్ట్ టైం 2021-22 నుంచి స్టార్ట్ అయింది ఇబ్బంది. 2022లో స్టార్ట్ అయిన ఇబ్బంది ఇవాళ వరకు ఒక బిల్లు చెల్లించాల. ఇవాళ వరకు 2022 నుంచి ఇవాళ వరకు ఒక బిల్లు చెల్లించాల. భారతదేశం ఎక్కడా లేదు, ఇక్కడ ఈ రాష్ట్రంలోనే ఉంది. అది లాస్ట్ టైం జరిగింది. అది 2022. ఇప్పుడు ఏం చేస్తున్నాం, మొత్తానికి సరెండర్ లీవ్ బిల్స్ కొట్టమని చెప్పాం ముఖ్యమంత్రి గారికి. అది 6,000 కోట్ల రూపాయలు ఉంది. అది ఇబ్బంది అవుద్దంటే ముందు పదవి విరమణ చేసిన కొట్టండి. వాళ్ళు రిటైర్ అయిపోయారు, 30-40 ఏళ్ళు సర్వీస్ చేశారు. వాళ్ళు రిటైర్ అయ్యి ఇంట్లో ఉన్నాడు. వాడికి 3-4 ఏళ్ల క్రితం సరెండర్ లీవ్ కూడా మీరు ఇవ్వకపోతే, రిటైర్ అయినా కూడా మాకు 10 నెలల 5 వస్తుంది సరెండర్ లీవ్, 300 వరకు. అది కూడా ఇవ్వకపోతే ఎట్లా, వాళ్ళకి చేయండి అన్నాం. ఇప్పుడు గత 2 నెలల నుంచి 2022 క్లియర్ చేయించాం, 2023 క్లియర్ చేయించాం, 2024 కూడా ఇప్పుడు క్లియర్ అవుతుంది. రిటైర్ అయిన వాళ్ళ సంగతి మాట్లాడుతున్నారు. ఇట్లా అంటే మనకు పెద్ద కొండ ఉన్నప్పుడు, ఆ కొండను సాగర్ గారు తీయాలనుకున్నప్పుడు రాయే జరుగుద్ది, కొండ జరగదు. ఇప్పుడు రాయి తీస్తున్నాం, 30% దాకా వచ్చాం. నాకు ఆనందం 60-70 వెళ్తాం. బట్ ఇట్ విల్ టేక్ టైం. వి విల్ గెట్ ద థింగ్స్ బట్ ఇన్ ఎ స్లో పేస్. అట్లీస్ట్ ఆ ప్రాసెస్ స్టార్ట్ అయినందుకు ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇప్పటికి 12,000 కోట్ల రూపాయలు అవుట్ ఆఫ్ 30,800 crores 12,000 crores క్లియర్ అయిపోయింది అంటారు. సభాముఖంగా చెప్తున్నారు మీరు. మీ ముందే చెప్తుంటే ఓపెన్ గా చెప్తున్నా, రోజు ఇదేమో చెప్తా ఉంటాను. ఇప్పుడు నేను చెప్పిన అంశాల్లో ఏదైనా క్లియర్ అయిపోతే అడగండి. అందుకనే సార్ ఆ అంశం గురించి మాట్లాడతాను. డిఏ గురించి అడిగాను. సరెండర్ లీవ్లు ఉన్నాయి, ఉద్యోగస్తులు ఓకే, ఉద్యోగస్తులు రాలి, అదే చెప్తున్నాం. గ్రాట్యుటీ ఉంది 1 year నుంచి. ఇప్పుడు 2.5 సంవత్సరాలు పెండింగ్ ఉంది. ఇప్పుడు 1 year నుంచి వచ్చింది. పోయిన నవంబర్ దాకా పెండింగ్ ఉంది. దాన్ని కూడా 0 చేయమంటున్నాం. మా భాషలో 0 చేయటం అంటే ఇక్కడ 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఉన్నది ఇవాళకి తీసుకొచ్చి ఇక్కడ నుంచి ఇదివరకిట్లాగా ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాల ఎలా జరిగిందో ఎప్పుడు బిల్లు పెట్టుకుంటే మరుసటి రోజు వచ్చింది. డిఏలకు సంబంధించి సార్ బేసిక్ శాలరీ మీద మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఎంత పర్సెంటేజ్ ఇస్తున్నారు చెప్పండి. అంటే ఇక్కడ ఒకటి ఉంది దీప్తి గారు, ఇంత పర్సెంటేజ్ అనేది ఉండదు. అది కాస్ట్ ప్రైస్ ఇండెక్స్ ప్రకారం, పెరిగిన రెక్కల ప్రకారం, ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం ప్రకారం, ఎగ్జాక్ట్లీ ద్రవ్యోల్బణం ప్రకారం, ద్రవ్యోల్బణం ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఫిక్స్ చేస్తే ఎంత ఫిక్స్ చేసింది సార్ ఆంధ్రప్రదేశ్ కి? దాన్ని అంటే ఎవ్రీ 6 months కి ఒకటి ఫిక్స్ చేస్తారు. రైట్ సార్. మనది ఇప్పుడు ఏది నడుస్తుంది సార్? ఎప్పుడు ఫిక్స్ చేసింది నడుస్తుంది? 2024 రైట్ సార్, జనవరి ఫస్ట్ హాఫ్ నడుస్తుంది. అంటే ఎంత సార్? 3.64%. 3.64% సార్. అంటే టోటల్ చెప్పండి సార్. 37% దాకా సార్. 37% అమల్లో ఉందా సార్ ఆంధ్రప్రదేశ్ లో? ఉంది. లేదు మన ఇచ్చిన డిఏ ఉందండి. అంటే గతంలో ఏదైతే ఉందో దీప్తి గారు, ఇట్ ఈస్ దేర్. ఇట్ ఈస్ దేర్ సార్. మధ్యప్రదేశ్ లో ఎంత సార్ ఇది డిఏ క్యాలిక్యులేషన్? అన్నిటికి దాదాపు ఒకటే ఉంటుంది. ఎక్కడుంది సార్? 38%, 42%, అహ్మదాబాద్ 47%. ఆంధ్రప్రదేశ్ ఎక్కడ సార్? ఇప్పుడు మీరు చెప్పినట్టు 37 కూడా అమల్లో లేదు సార్. ఇంకోటి ఉంటుంది, నేను చెప్తానండి సార్. నేను చెప్తానండి మేడం, మీకు దాని మీద సరైన నాలెడ్జ్ లేక, దాని మీద లోతైన అవగాహన లేక మీరు మాట్లాడుతున్నారు. మధ్యప్రదేశ్ డిఏ, పశ్చిమ బెంగాల్ డిఏ, ఢిల్లీ డిఏ, ఆంధ్రప్రదేశ్ డిఏ ఒకటి ఉండదు సార్. నేను అనేది ఇంకోటి కూడా చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్ లో 5 సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ, అర్థమవుతుందా? మధ్యప్రదేశ్ లో 10 సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ. అవునా? ఇద్దరం ఒకసారి వేతన సవరణ చేసుకున్నాం సపోజ్ 2025లో. అవునా? 5 సంవత్సరాలు డిఏ వస్తుంది. వాళ్ళు 35% వెళ్తుంది, వాళ్ళది. నాది 35% వెళ్తుంది. నాకు 5 సంవత్సరాల తర్వాత వేతన సవరణ జరిగి ఈ 35 కలిసిపోయి 0కి వస్తాను. నేను బేసిక్ పెరుగుద్ది.